ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఏ 5-digit number 245B3 is divisible by 7. Find the value of b. మన క్వశ్చన్ ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ ఉన్నాయి కదా 2 ప్లస్ 4 ప్లస్ 5 ప్లస్ 3 ప్లస్ b డివిజబుల్ బై 7. మనకి ఈ నంబర్ అన్నది డివిజబుల్ బై 7తో మొత్తం పైన ఉన్న సమ్ ఆఫ్ ది నంబర్ డివిజబుల్ బై 7తోనైతే మనకు ఆన్సర్ అన్నది బి వాల్యూ అనేది వస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే 4 తీసుకుంటే 2 ప్లస్ 4 6 6 ప్లస్ 5 11 ప్లస్ 3 ఈక్వల్ టు 14 ప్లస్ బి ప్లేస్లో మనం ఏం తీసుకుంటామంటే బి ప్లేస్లో ఎగ్జాంపుల్కి మనం 0 తీసుకుందాం. ఆప్షన్ ఏ చూసుకుందాం. 0 తీసుకుంటే మనకు 14 డివిజబుల్ బై 7 14 డివిజబుల్ అవుతుంది కదా. ఇఫ్ 0 తీసుకుంటే మనం వాల్యూ 0 తీసుకుంటే సో మన ఆన్సర్ వచ్చేసి ఏ. The shop A, B, C and D offer 2 successive discounts on same product. Which shop offering the highest discount? Shop A 15% and 10%, Shop B 25% and 20%, Shop C 35% and 30%, Shop D 45% and 40%. ఇక్కడ మనం ఏం చూసుకోవాలంటే ఏబిసిడి షాప్స్లో మనకు పర్సంటేజ్ హైయెస్ట్ పర్సంటేజ్ ఏదైతే ఉందో చూసుకోవాలి. లైక్ డీలో 45 and 40 రెండు కలిపితే మనకి ఎంత వస్తుంది? అప్రాక్సిమేట్లీ 85% వస్తుంది. మిగతా ఏది చూసుకున్నా మనకు 85 లేవు, ఇవన్నీ 85 లేవు. సో మనకు 85 అన్నది హైయెస్ట్ కాబట్టి షాప్ డి వచ్చేసి మన ఆన్సర్ అవుతుంది. షాప్ డి మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏ బుక్ ఈజ్ సోల్డ్ అరౌండ్ ది ప్రాఫిట్ ఆఫ్ 40% అండ్ if the same book is sold around the loss of 40%, what is the profit and loss? ఒక బుక్ని 40%తోని అమ్మిండు అండ్ 40% లాస్తో అమ్మిండు, అంటే 2 సార్లు అమ్మిండు. బట్ ఒకసారి ప్రాఫిట్తో ఒకసారి ఏమో లాస్తో అమ్మారు. సో దాన్ని ఎలా చేయాలంటే మనం 1 time ప్రాఫిట్ అండ్ 1 time లాస్ కాబట్టి -40 into 40 by 100 0 క్యాన్సల్ చేసుకుందాం. -16% మనకు 16% అనేది లాస్, ఎందుకంటే మైనస్లో ఉంది కాబట్టి లాస్ అని ఆన్సర్లో ఏడ ఉంటే ఆడ ఆప్షన్ పెట్టేయాలి. అండ్ నెక్స్ట్ A and B start their business by investing 60,000 and 80,000 respectively. A invested for 6 months and B invested for 3 months. Find their profit ratio. వాళ్ళ ప్రాఫిట్ రేషియో అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. ఇద్దరు బిజినెస్ స్టార్ట్ చేశారు. సమ్ వాల్యూ వాళ్ళు ఏ వచ్చేసి ఎగ్జాంపుల్కి A/B తీసుకుందాము. అండ్ ఏ వచ్చేసి 60,000 అంటే 60K = 80K వాళ్ళ రేషియో వాళ్ళు ఇచ్చింది. ఇక్కడ మనకు జీరోస్ ఎలిమినేట్ చేసుకుంటే మనకు 6 into 6 60,000 into 6 and 80,000 3 months కాబట్టి 3 తీసుకుంటున్నాం. ఇక్కడ మనకు 36 24 which is 9:6 రేషియో. ఇక్కడ మనకు క్వశ్చన్లో వచ్చేసి 9:6 రేషియో డీలో ఉంది. ది లెంత్ ఆఫ్ ఏ ఆర్క్ 10 cm and its radius is 4 cm. ఫైండ్ ది సెక్టార్ ఏరియా. మనకి ఇలా ఇచ్చినప్పుడు మనకు ఏరియా వచ్చేసి ½ into L into R which is equal to
హాఫ్ ఇంటూ ఎల్ వాల్యూ మనకు 10 ఇచ్చారు అండ్ ఆర్ వాల్యూ మనకు 4 ఇచ్చారు రేడియస్. సో విచ్ ఈస్ నథింగ్ బట్ 40/2 ఈజ్ ఈక్వల్ టు 20 అనేది మన ఆన్సర్, 20 సెంటీమీటర్ స్క్వేర్. గివెన్ డేటా ఆఫ్ 20, 30, 15, 16, 25, 18 ఫైండ్ ది మీడియన్. మనం మీడియం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్గా చేయాల్సింది ఇచ్చిన డేటాని, రా డేటాని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాలి. అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసిన తర్వాతనే మనకు మీడియన్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి వస్తుంది. సో అసెండింగ్ ఆర్డర్లో లీస్ట్ నెంబర్ వచ్చేసి 15, 16, 18, 22 అండ్ 25, 30. సో ఇక్కడ మనం చూసుకుంటే మిడిల్ వాల్యూ వచ్చేసి 18, 89, 22. 89, 22 డివైడెడ్ బై 2 చేసుకుంటే మనకు 18 ప్లస్ 22/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 40/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 20. మన ఆన్సర్ సి. ఏ 5-digit number A1434 ఈజ్ డివిజబుల్ బై 9, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ బి. ఇలా ఇచ్చినప్పుడు సమ్ ఆఫ్ ది ఇండివిజువల్ డిజిట్స్ డివిజబుల్ బై 9 అనుకోండి. సో మన ఆన్సర్ అన్నది ఏ ఆప్షను కరెక్ట్గా పెట్టవచ్చు. సో 5 ప్లస్ 8, 8 ప్లస్ 12, 12 ప్లస్ ఏ డివిజబుల్ బై 9. నెక్స్ట్ డివిజబుల్ నంబర్ 12కి నియరెస్ట్ డివిజబుల్ నంబర్ 9లో ఏది వస్తుంది మనకు 18 వస్తుంది. 18 రావాలంటే ఎంత యాడ్ చేయాలి, 6 యాడ్ చేయాలి. 6 యాడ్ చేస్తే 18/9 డివిజబుల్ అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి బి. సేమ్ షాప్ క్వశ్చన్స్ది. ఏ షాప్ ఏబిసిడి ఆఫర్ సక్సెసివ్ డిస్కౌంట్స్. సక్సెసివ్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తుందంట. ఏదైతే హైయెస్ట్ డిస్కౌంట్ ఇస్తుందో ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ మనకు ఆప్షన్లో చూసుకుంటే ఇది 20% ఇస్తుంది డిస్కౌంట్. ఇది వచ్చేసి 70% ఇస్తుంది. ఇది వచ్చేసి 60%. ఇది వచ్చేసి 65%. సో మనకు హైయెస్ట్ వచ్చేసి షాప్ బి అనేది మనకు హైయెస్ట్ ఇస్తుంది. సో ఆప్షన్ ఈజ్ షాప్ బి. ఏ బుక్ సోల్డ్ అరౌండ్ ది ప్రాఫిట్ ఆఫ్ 20 అండ్ సేమ్ బుక్ సోల్డ్ అరౌండ్ ది లాస్ ఆఫ్ 20. సేమ్ ఇలా ఇచ్చినప్పుడు 20 × 20/100 విచ్ ఈజ్ నథింగ్ బట్ 4 -4 అంటే మనకు లాస్లో ఉంది. ఇది మైనస్ అంటే లాస్. బి ఆప్షన్ కరెక్ట్. గివెన్ డేటా ఫైండ్ ది మోడ్ ఆఫ్ ది డేటా. మనకు ఈ ఇచ్చిన డేటాలో మోడ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మోర్ అంటే ఇలా రిపీటింగ్ వాల్యూస్ ఏమున్నాయి, 4 ఉన్నాయి చూడండి. 4 1 2 3 4 5 టైమ్స్ రిపీట్ అవుతుంది కాబట్టి మనకు మోడ్ వచ్చేసి 4. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తూ ఉంటాయి, లైక్ రీజనింగ్ నుంచి, సైన్స్ నుంచి, జనరల్ అవేర్నెస్ నుంచి, మ్యాథ్స్ నుంచి. సో ఛానల్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.